ఈ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సరిగ్గా అవ్వలేదు. ఓకే, FBN1లోకి వెళ్ళండి. అయిపోయింది. FBN1 ఎన్నో నెంబర్కి ప్రాబ్లం వచ్చింది అన్నాడు చూడండి అక్కడ. డాక్యుమెంట్ నెంబర్ 2 కా? డాక్యుమెంట్ నెంబర్ 2. ఓకే, కంపెనీ కోడ్, ఇంటర్వెల్. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్ 2 క్రియేట్ చేయండి. సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. ఎంటర్, ఎంటర్. ఓకే, CO డాక్యుమెంట్ నంబర్ అసైన్మెంట్ నాట్ పాసిబుల్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. కరెక్ట్గా అవ్వలేదండి ఇందాక. KANKలోకి వెళ్ళండి ఒకసారి. KANK. KANKలోకి వెళ్ళి సో కంట్రోలింగ్ ఏరియా VRS4. ఓకే, ఇంటర్వెల్స్. ఓకే, ఇది ఓకే. బ్యాక్ రండి, ఇది మెయింటైన్లోకి వెళ్ళండి. మెయింటైన్ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్లోకి వెళ్ళండి. COIM సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ గ్రూప్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది. ఓకే, ఆగిపోయింది. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. సేవ్ చేసి. ఆల్మోస్ట్ అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి దీనికి సంబంధించి. ఓకే, ఇదేంటిది మళ్ళీ ఇన్వాలిడ్ ఫ్యాక్టరీ క్యాలెండర్, ఎర్రర్ ఇన్ ది ఫ్యాక్టరీ క్యాలెండర్. ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి? క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళండి. ఫ్యాక్టరీ క్యాలెండర్ ఎక్కడ రాంగ్ అసైన్మెంట్ అయిందంట. సో అది తీసుకోండి, కాపీ చేసుకోండి వెళ్ళి. అది కాపీ చేసుకొని వెళ్ళి గూగుల్లో ఎత్తకండి ఆ మెసేజ్ నెంబర్తో కూడా. ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి? పోనీ ఓకే, మనకి ప్రాసెస్ ఓకే, ఎర్రర్స్ రిసాల్వ్ చేస్తున్నాం కదా, మనం క్యాపబిలిటీ ఏంటో బయటపడేది. ఎంటర్ క్లిక్ చేయండి. ఎన్ని ఎర్రర్స్ రిసాల్వ్ చేస్తే అంత వచ్చినట్టు లెర్నింగ్. ప్రాసెస్ రిసాల్వ్ కావాలి, నష్టం ఏం లేదు. కింద రండి, అక్కడ చూడండి ఏం చేయాలో. యూ కెన్ మెయింటైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్. కిందకి రండి, చెక్ వెదర్ assign factory calendar plant valid. You can check the factory calendar. SCAL anta elandi. I have assigned the factory calendar. Plant ki assign cheyali factory calendar. కొత్త అన్నీ జరుగుతున్నాయి మనకి. ఓకే, ఎడిట్ చేయండి ఇది. ఓకే, ఎడిట్ చేయండి. ఈ క్యాలెండర్ని, ఫ్యాక్టరీ క్యాలెండర్ని ప్లాంట్కి అసైన్ చేయాలి. అది ఎక్కడి నుంచి అసైన్ చేస్తారో ఆ టీ కోడ్ ఎత్తకండి.
ఫ్యాక్టరీ క్యాలెండర్ టు ప్లాంట్ అని కొట్టండి. క్రోమ్లోకి వెళ్ళి అసైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ టు ప్లాంట్ త్వరగా చేయండి, టైం అయిపోయింది నాకు క్లాస్కి. రేపొద్దున మళ్ళీ కన్సైన్మెంట్ కూడా చేయాలి. OX 10లో అసైన్ చేయొచ్చు, వెళ్ళి చేయండి. OX 10లో మీకు ఆల్రెడీ అసైన్మెంట్ ఉంది. జీరో 1 ఇవ్వండి, దట్స్ ఇట్. డోల్ చేయండి. ఇక్కడ క్యాలెండర్ ఏది? ఫ్యాక్టరీ క్యాలెండర్ 01. సేవ్. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి, ఇంకేం ఎర్రర్స్ వస్తుందో చూద్దాం. ఎన్ని ఎర్రర్స్ రిసాల్వ్ చేసామండి ఈరోజు? 1 or 2? ఓకే, మళ్ళీ ఫస్ట్ గాడి నుంచి ట్రై చేయండి. సెలెక్ట్. ఓకే, ఓ గ్రేట్ 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 గ్రేట్, పోస్ట్ చేసాం. ఓకే, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి త్వరగా నెక్స్ట్ సెటిల్మెంట్ చేయాలి. MARCలోకి వెళ్ళండి. ఓకే, ఒకసారి MB03కి వెళ్ళండి. MB03 ఏమైతే అకౌంటింగ్ ఎంట్రీ పడిందో చూద్దాం. 6276 ఎంటర్. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఈ డాక్యుమెంట్ కోసం వచ్చిన తిప్పులు ఇవన్నీ ఇదిగోండి. అదే కదా మనకి కన్సైన్మెంట్ పేయబుల్ టు కన్సంప్షన్, రా మెటీరియల్ కన్సంప్షన్, ఇదే ఎంట్రీ కావాలి, అదే పడింది. ఓకే, సో నెక్స్ట్ MARCనా నేను ఏం చేయను, ఆ టీ కోడ్ చెప్పండి. అది ఇందాక మనం అనుకున్నాం కదా, ఓపెన్ చేసి నేను ఇచ్చాను కదా ఇందాక నేను డాక్యుమెంట్లో పైప్లైన్ ప్రాసెస్. సో క్రోమ్లో సెటిల్మెంట్ టీ కోడ్ ఏంటి? MRKOలోకి వెళ్ళండి త్వరగా. ఇది సెటిల్మెంట్ అన్నమాట. ఎగ్జిక్యూట్ చేయండి. అది నాట్ సెటిల్ అని వచ్చిందా చివరిలో? ఇప్పుడు బ్యాక్ రండి. ఓకే, సో ఇప్పుడు సెటిల్ సెలెక్ట్ చేసుకొని సెటిల్ చేయండి, దట్స్ ఇట్. నో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ అంట. ఓకే, ట్యాక్స్ సంబంధించి మనం ఒక కాన్ఫిగరేషన్ చూడండి, అది ట్యాక్స్ సంబంధించి ఉంది. సో నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ట్యాక్స్ సంబంధించి ఎంట్రీ చేసేటప్పుడు ఒకటి ఉంటుంది. ఓకే, నేను తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతాను టుమారో. సో మీన్ వైల్ ట్రై చేయండి, దట్స్ ఇట్. అయిపోయినట్టే ఆల్మోస్ట్.